ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సహస్రీకరంగా మనకి సనాతన సంప్రదాయం చాలా విశేషాలని తెలియజేసింది. ఈ విశేషాల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఇంట్లో పూజా మందిరంలో ఉండేటువంటి దేవతా విగ్రహాల యొక్క ప్రభావం ఇంటి మీద ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గ్రహించాలి. చాలామంది అనేక తీర్థయాత్రలు చేసి రకరకాలైనటువంటి చిత్రపటాలు తీసుకొస్తుంటారు. ఈ చిత్రపటాలన్నీ కూడా మీ పూజా మందిరంలో సరిపోతే ఒక ఫోటో మీద ఒక ఫోటో పెట్టి అట్లా, అమ్మో అది శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చింది, అయ్యో ఇది జొన్నవాడ వెళ్ళినప్పుడు తెచ్చింది, అరే ఇది రామేశ్వరం వెళ్ళినప్పుడు తెచ్చింది అని చెప్పేసి వరుసన ఒకదాని మీద ఒకటి పెడతారు. ఇలా పెట్టి దేవాలయ మందిరంలో ఉంచి, చిన్న మందిరం ఫోటోలు ఎక్కువ. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది, మీరు కూర్చొని తూర్పు దిశగా ధ్యానం చేస్తూ దానికి సంబంధించిన మంత్రాలు చదివితే మీ నోట్లో నుంచి వెళ్ళే మంత్రాలు ఆ ఫోటోల మీద పనిచేసి మళ్ళీ వెనక్కి వచ్చి మీ హృదయంలోకి చేరాలి కదా. అసలు పూజ విధానమే ఇది. అంటే మనం చేసేటువంటి పూజ సత్ఫలితం పొందటానికి మనం టీవీ ముందు కూర్చొని ఛానల్ కనుక నొక్కితే ఇక్కడ టీవీ రిమోట్ ఉంటుంది, అక్కడ వెలుగుతుంది. అది ఎంత గొప్ప విషయం ఉంది. అలాగే మనం చేసేటువంటి ధ్యానం కూడా ఆ ఫోటోల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపాలని తాకి మరలా మనకి వచ్చేస్తుందన్నమాట, మనకి బొమ్మ కనిపించినట్టుగా. అలా బొమ్మ కనిపించడానికి ఇక్కడ సరిగ్గా టీవీలో బొమ్మ రావాలంటే ఛానల్స్ మార్చేటప్పుడు అన్ని రకాలు చూసుకుంటాం. అలాగే ఇక్కడ పూజ చేసేటప్పుడు కూడా ఒక ఫోటో మీద ఒక ఫోటో ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఆ వైబ్రేటిక్ కిరణాలు ఉన్నాయే సరిగ్గా పనిచేయవు. దేని మీద వెళ్ళాలో తెలియక జీ 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 అని మనకు కనుక వాన వచ్చినప్పుడు ఆగిపోయినట్టుగా మనం ఎంత ప్రయత్నం చేసినా మన ఫలితం రాదనమాట. మనం చేసిన పూజ కాస్త నిరర్థకం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. అందుచేత మీ పూజా మందిరంలో ఫోటోల మీద ఫోటోలు లేకుండా చూసుకోండి. ఇది ముఖ్యంగా పాటించండి. తర్వాత పూజ చేయండి. తప్పనిసరిగా మీ ఫలితం మీకు దక్కి తీరుతుంది. మీరు చేసిన మంత్రానికి చింతకాయలు రాలేకపోయినా చింతలు మాత్రం తీరుతాయి. అది మాత్రం సత్యం అండి. ఇది తెలిసి తెలియక చేసే తప్పులు అన్నమాట. అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలు ఉన్నాయే, మీ బొటన వేలంత సైజే ఉండాలి. అబ్బో బ్రహ్మాండమైన విగ్రహం తెచ్చాను గురువుగారు అని పెద్ద విగ్రహం పెట్టారనుకో, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతినిత్యం దానికి నైవేద్యాలు పెట్టాలి, ప్రతి వారోత్సవం చేయాలి, పక్షోత్సవం చేయాలి. విగ్రహాలు దేవాలయాల్లో ఉండాలి పెద్దవి, చిన్న విగ్రహాలు ఇంట్లో ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి చిన్న బొటన వేలంత సైజు విగ్రహాలు తెచ్చినప్పుడు చక్కగా అమర్చుకొని మీ యొక్క వంశానికి ఉద్ధరింపజేస్తున్న దేవుడెవరో, మీ యొక్క కులదైవం ఎవరో ఆ విగ్రహాన్ని మాత్రం మధ్యలో పెట్టి ప్రతినిత్యం పూజ చేస్తే అనేక రంగాలలో అభివృద్ధిని మీరు సాధిస్తారు అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా ఉన్నటువంటి గొప్ప విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. అంతేగాని అబ్బో నేను ఉదయం 5ంటికే లేచానండి, 9 దాకా చేస్తూనే ఉన్నానండి, కానీ భగవంతుడు నా పైన కరుణ చూపలేదంటే నువ్వు పూజ చేసేటువంటి విధి విధానంలో అక్కడ అమర్చినటువంటి విగ్రహాల విషయంలో కానీ అమర్చినటువంటి ఫోటోల విషయంలో కానీ చాలా తేడా ఉందయ్యా. అందుకే కరెంటు పాస్ కావటం లేదు నీకు అనేటువంటి విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదూ మరి. అంతేకాకుండా దీపారాధన కుందిలో నూనె వేసిన తర్వాత ఒత్తులు వేయాలి. చాలామంది ఒత్తులు వేసి నూనె వేస్తున్నారు, అది చాలా తప్పండి. అలా చేయకూడదు. గర్భసంచి బాగా ఉంది అంటే ఉమ్మనీరు ఉంటేనేగా పిల్లాడు తిరిగేది. ఉమ్మనీరు లేకుండా మా అబ్బాయి తిరుగుతున్నాడండి లోపల అంటే ఏం తిరుగుతాడు. అందుకని ఒత్తి ముందు వేయకూడదు, నూనె పోసి ఒత్తి వేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా. అందుచేత మొట్టమొదటిసారిగా నూనె వేయండి, తర్వాతే ఒత్తి వేయండి. ఆ ఒత్తులు కూడా 5 వేయండి. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం. అంతేగాని 3 ఒత్తులు వేస్తాను,
ఒత్తుల దగ్గర మనకి పొదుపురే ఆ? అన్నీ ఇంతే అందరు చేసేది. 5 ఒత్తులు వేస్తే సొమ్మేం పోయింది? నూనె ఎక్కువ పీలుస్తుందండి. అరే దేవుడి దగ్గర నూనె ఎంత పీలిస్తే ఏమైంది? డబ్బాలు డబ్బాలు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. నీకు అంతా ఇస్తున్నాడు ఆయన, ఫుడ్ ఇస్తున్నాడు, బెడ్ ఇస్తున్నాడు, నీ ఐశ్వర్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంది పిసినారుతనం? అలా పనికిరాదు. 5 ఒత్తులు వేయండి, చక్కగా నిష్టగా 5 నిమిషాలైనా సరే నేను మనసు నిశ్చలంగా ఉంచి పూజ చేసుకోండి. మీకు ఆ కారుణ్యమూర్తి మీ కరుణ, ఆ కారుణ్యమూర్తి యొక్క కరుణ మీ పైన కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత గొప్ప విశేషకరమైన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి అభివృద్ధి పథంలోకి పయనించి విజయసిద్ధిని పొందుదురుగాక.